వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు తెలంగాణ టాప్ 10 చూద్దాం. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గం రాజాపూర్ మండల కేంద్రంలో ఆటో యూనియన్ ఆధ్వర్యంలో గురువారం బంద్ నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని వారు డిమాండ్ చేశారు. ఆటో నడిపిస్తేనే జీవనం సాగిస్తున్న తమను ఆడుకుంటామని హామీ ఇచ్చి ప్రభుత్వం ఇప్పుడు మర్చిపోయిందని ఆటో డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలను నెరవేర్చాలని వారు కోరారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల కేంద్రంలో ఏఐటీయూసీ సిఐటియు ఆధ్వర్యంలో దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె జరిగింది. కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా వ్యవహరిస్తూ కార్మికులకు అన్యాయం చేస్తుందని సిపిఎం నాయకులు బుర్రా శ్రీనివాస్ ఆరోపించారు. సమ్మెలో భాగంగా స్థానిక ఎస్బీఐ బ్యాంకును బంద్ చేయించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ వర్కర్లు, సివిల్ సప్లై హమాలీ కార్మికులు పాల్గొన్నారు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం జూకల్ శివారులోని ఎస్టీ ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులకు సరైన భోజనం అందించడం లేదని ఆరోపిస్తూ విద్యార్థులు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. విద్యార్థుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు. పోలింగ్ ముగిసిన తర్వాత అధికారులు బ్యాలెట్ బాక్సులను సీజ్ చేసి కట్టుదిట్టమైన భద్రత మధ్య స్ట్రాంగ్ రూమ్లకు తరలించారు. ఏదులాపురం మున్సిపల్ బ్యాలెట్ బాక్సులను, పెద్ద తండాలోని ప్రియదర్శిని ఇంజనీరింగ్ కాలేజీకి, కల్లూరు బ్యాలెట్ బాక్సులను, ప్రభుత్వ జూనియర్ కళాశాలకు, మదర్ బ్యాలెట్ బాక్సులను కాశీపూర్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీకి, వైరాలో వెటర్నరీ హాస్పిటల్కు, సత్తుపల్లిలో జ్యోతి నిలయం పాఠశాలకు తరలించారు. ఈ ప్రక్రియలో భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు. ఫిబ్రవరి 15న ప్రతి తాండాలో సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతిని భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని, ఫిబ్రవరి 18న ఆదిలాబాద్లో జరిగే ప్రధాన వేడుకలకు భారీగా తరలి రావాలని బంజారా నాయకుడు ఆడే సురేష్ నాయక్ పిలుపునిచ్చారు. భక్తులందరూ ఐక్యతతో శాంతియుతంగా పాల్గొని జయంతిని విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఈ పిలుపు ఆదిలాబాద్ జిల్లా బోధ్ ప్రాంతాల్లోని తంజారా నాయకుల ద్వారా వెలువడింది. రెంజల్ మండలంలోని దూపల్లిలో ఎలాంటి అనుమతులు లేకుండా గుట్ట నుంచి సుమారు 250 ట్రిప్పుల మొరం అక్రమంగా తవ్వకాలు జరిపిన జిన్నా సాయిలపై కేసు నమోదైంది. తహసీల్దార్ శ్రావణ్ కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఎస్ఐ చంద్రమోహన్ ఈ చర్యలు తీసుకున్నారు. ఈ ఘటనపై విచారణ కొనసాగుతోంది. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా లింగపూర్ మండలం మోతిగూడ గ్రామంలో త్రాగునీటి సమస్య పరిష్కారానికి గ్రామస్తులు తమ నిధులతో బోరుబావి తవ్వించేందుకు ప్రయత్నించగా రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలో ఉందని, అనుమతి లేకుండా పనులు చేయరాదని అటవీశాఖ అధికారులు అడ్డుకున్నారు. దీనికి నిరసనగా తాము తాతల కాలం నుంచి ఇక్కడ నివసిస్తున్నామని పేర్కొంటూ గ్రామస్తులు రోడ్డుపై వంటవార్పు చేపట్టి నిరసన తెలిపారు. జిల్లాలోని 3 మున్సిపాలిటీలలో జరిగిన ఎన్నికల్లో అశ్వారావుపేట అత్యధికంగా 76.29% పోలింగ్తో అగ్రస్థానంలో నిలిచింది. ఇక్కడ 22 వార్డులలోని 35 కేంద్రాల్లో 16,850 మంది ఓటర్లకు గాను 12,839 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కొత్తగూడెంలో 74.19%, ఇల్లందులో 68.44% పోలింగ్ నమోదైంది. ఈ ఎన్నికల ఫలితాలు మున్సిపల్ పాలనపై ప్రజల అభిప్రాయాన్ని ప్రతిబింబిస్తాయి. వరంగల్ కాశీబుగ్గ శ్రీ కాశీ విశ్వేశ్వర ఆలయంలో వివాదం కొనసాగుతోంది. ఆలయాన్ని దేవాదాయ శాఖ ఆధీనంలోకి తీసుకోవడం, నూతన కమిటీని నియమించడం, దీనిపై పాత కమిటీ ప్రతినిధులు కోర్టుకెళ్లడం వంటి పరిణామాల నేపథ్యంలో శివరాత్రి ఉత్సవాల నిర్వహణపై ఉత్కంఠ నెలకొంది. శివరాత్రి ఉత్సవాలు సమీపిస్తుండటంతో వేడుకల నిర్వహణ కోసం 5 సభ్యులతో కొత్త కమిటీని నియమించారు. అయితే 20 ఏళ్ల పాత కమిటీని కాదని కొత్త కమిటీని ఎందుకు నియమించారని పాత కమిటీ ప్రతినిధులు లొల్లి చేశారు. మహాశివరాత్రి సందర్భంగా భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఫిబ్రవరి 14 నుంచి 16 వరకు వరంగల్ రీజన్ పరిధిలోని సేవా పుణ్యక్షేత్రాలకు ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు రీజనల్ మేనేజర్ విజయభాను తెలిపారు. వేములవాడకు 60, కాళేశ్వరానికి 50, కొమరవెల్లికి 40, ఐనవోలుకు 25, కురువికి 20, పాలకుర్తికి 25, రామప్పకు 15 బస్సులు ఏర్పాటు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ ప్రత్యేక బస్సుల్లో మహాలక్ష్మి పథకం వర్తిస్తుందని, ప్రయాణికులు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.